భారత్ అలాగే నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు బాగానే పోరాడింది. ఒక మాటలో చెప్పాలి అంటే నెదర్లాండ్స్ జట్టు భారత్ లాంటి పటిష్టమైన జట్టు ముందు పసికున్న జట్టే. ఈవెన్ భారత్ కూడా సరిగ్గా ప్లాన్ చేసి ఆడకపోతే మేబీ భారత్ కూడా ఓడిపోయి ఉండేదేమో నెదర్లాండ్స్ చేతుల్లో. ఎందుకనంటే ఏ జట్టు కూడా చిన్న జట్టని చెప్పలేం. ఏ జట్టు కూడా పెద్ద జట్టని చెప్పలేం. కానీ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి గనుక చూస్తే నెదర్లాండ్స్ చాలా పసికున్న జట్టు. అందులోనూ ఈ సూపర్ 8కి కూడా రాకుండా వాళ్ళు ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా భారత్ 196 పరుగులు నిర్దేశిస్తే లక్ష్యంగా వాళ్ళు 17 పరుగులు తక్కువ చేసి అంటే 176 పరుగులకు వాళ్ళు చేతులెత్తేశారు. సో, పాకిస్తాన్ ఒక పక్కన 61 పరుగుల తేడాతో ఓటమి పాలైతే, చిన్న జట్టు అసలు ఏ రకంగా ఆడతారు వీళ్ళు అనుకున్న జట్టు మాత్రం భారత్‌కు గట్టి పోటీ ఇచ్చి, భారత బౌలర్ల పైన ఎదురు దాడికి దిగి మరీ మంచిగా పరుగులు రాబట్టారు. అయితే దీనిపైన ఆ జట్టు కెప్టెన్ అయిన స్కాట్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు. అసలు ఇంతకీ తను ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. ఈరోజు మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా జరిగింది. మేము టోర్నమెంట్‌లో ఉంటామా, ఉండమా అనేది సెకండరీ విషయం. ఉండమని కూడా మాకు తెలుసు. కానీ ఈ మ్యాచ్‌ని మేము ఎంతగానో ఎంజాయ్ చేశాం. ఆర్యన్‌కి క్రెడిట్ ఇవ్వాలి. అదే నేను భావిస్తున్నాను. గత కొన్నేళ్లుగా అతను మాకు ఒక సెన్సేషనల్ ప్లేయర్‌గా పనిచేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఆర్యన్ దత్ అంటే ఎవరో కాదు ఫ్రెండ్స్. అభిషేక్ శర్మను ఫస్ట్ ఓవర్‌లోనే ఔట్ చేసి మొత్తం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలకమైన వికెట్లు తీశాడు. 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు అంటే అసలు ఒక అద్భుతమైన ఆటగాడన్నమాట తను. అయితే అతనికే క్రెడిట్ ఇవ్వాలి అంటూ స్కాట్ ఎడ్వర్డ్స్ వ్యాఖ్యానించాడు. అయితే ఇక 2 కీలకమైన వికెట్లు తీసిన తర్వాత మూడో వికెట్ కూడా తీస్తాడేమో అనిపించింది. మ్యాచ్‌లో మేము గేమ్‌లోనే ఉన్నామనిపించింది. ఇండియాను ఎన్నో సందర్భాలలో అంటే దాదాపుగా కొన్ని ఓవర్ల పాటు మేము వాళ్ళని కంట్రోల్‌లోనే ఉంచాము. అవును. పూర్తిగా వాళ్ళ బ్యాటింగ్‌లో దిగువ వరకు ఫైర్ పవర్ ఉందని మాకు తెలుసు. ముఖ్యంగా మేము శివం దుబే విషయంలో కొద్దిగా తక్కువ అంచనా వేసామేమో అనిపించింది. దాంతో మరొకసారి వాళ్ళ బ్యాటింగ్ లైనప్ మొత్తం అంతా కూడా పవర్‌ఫుల్ ప్లేయర్స్ ఉన్నారని అర్థమైంది. అందుకనే 14, 15 ఓవర్ల పాటు వాళ్ళని మేము చాలా అదుపులో ఉంచాము. అది మాకు అద్భుతంగా జరిగింది. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మేము కొన్ని అవకాశాలను మిస్ చేసుకున్నాం. కొన్నిటిని మేము తప్పుగా ఎగ్జిక్యూట్ చేశాం. వీటి వల్ల బహుశా ఓటమి మమ్మల్ని పలకరించింది. అయితే ఖచ్చితంగా భారత్ లాంటి ఆటగాళ్ళతో ఆడటం గొప్పగా అనిపించింది. అయితే ఈ మధ్య కాలంలో భారత్‌తో ఆడిన గొప్ప గొప్ప జట్లు అని వాళ్ళకి వాళ్ళే చెప్పుకునే జట్లు కూడా అంత గొప్పగా ఏమి రాణించలేదు. మేము చాలా గొప్ప జట్ల కన్నా కూడా ఎంతో అద్భుతమైన పోటీనిచ్చాము అంటూ పాకిస్తాన్‌కి గడ్డి పెట్టినట్టు పెట్టాడన్నమాట. ఎందుకనంటే పాకిస్తాన్ జట్టు 61 పరుగుల తేడాతో ఓడిపోయి మొహం చెల్లక చాటేసుకొని ఇక ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతుంది. అలాంటిది నెదర్లాండ్స్ జట్టంటే పసికూన జట్టు. ఆ జట్టు గూడా మన భారత్ పైన ఒత్తిడి తీసుకొచ్చింది. మరొక సమయంలో మన భారత బౌలర్ల పైన వాళ్ళు ఎదురుదాడికి దిగారు. మ్యాచ్ అయిపోయింది అనుకునే సమయంలో పరుగులు రాబట్టారు. ఒకానొక దశలో ఏందిరా ఇది ఇలా అయిపోయింది అనుకున్న సమయంలో ఇక బౌలర్లు మళ్ళీ తిరిగి పుంజుకొని వికెట్లు తీయడంతో 17 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇంతకు మించి గొప్ప విషయం ఇంకోటుండదు. అంతేకాకుండా ఇక స్కాట్ ఎడ్వర్డ్స్ ఇంకో మాట గూడా అన్నాడు. అసలు జట్టుని ఇంత అద్భుతంగా ముందుకు నడిపిస్తున్న సూర్య చాలా గొప్ప ఆటగాడు. సూర్యకి అస్సలంటే అస్సలు అహంభావం అనేది లేదు. మా జట్టు ఆటగాళ్ళ దగ్గరికి వచ్చి మీలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఇవే అంటూ ఎంతో గొప్పగా మమ్మల్ని ప్రోత్సహించాడు. ఇటువంటి కెప్టెన్ దొరకడం భారత జట్టుకు అదృష్టం అంటూ చెప్పుకొచ్చాడు.